మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం స్కూల్ తాండాకు వెళ్లే మట్టి రోడ్డు గత 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి బురదమయంగా మారడంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో మట్టి రోడ్డుపై వినూత్న రీతిలో వరి నాట్లు వేసి తండావాసులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు బురదమయంగా మారడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేకపోతున్నామన్నారు. తాండాకు అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రోడ్డు బురదమయంగా మారడంతో వాహనాలు అదుపు తప్పి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వైనంపల్లి రోహిత్రావు స్పందించి తాండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరారు. పలుమార్లు ఈ రోడ్డు విషయంపై జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రతి వర్షాకాలం ఇదే తరహాలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవనీయ మెదక్ ఎమ్మెల్యే గారికి గత 5 రోజుల నుంచి కురిసిన వానకి ఇట్లా మా సీసీ రోడ్ అనేది ఇట్లా మృతులకు అయింది సార్. ఏ రాజకీయ నాయకులు చెప్పినా, ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినా, ఏ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పినా ఎవరు ఏపీలేదు. మాకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మినిమం అంటే ఇక్కడ నుంచి రోడ్ నుంచి స్కూల్ తాండా నుంచి మాట్లాడుతున్నాము. దయచేసి ఇప్పుడన్నా మాకు మంచి సౌకర్యం కల్పించాలని మేము మెదక్ ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ రావుల్ రాజు గారికి కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ పంటకి అంబులెన్స్ వాళ్ళు రావాలన్నా, ఈ ఆటో వాళ్ళు రావాలన్నా చాలా భయపడుతున్నారు. మాకు నడవడానికి కూడా ఇంత ఇబ్బంది అవుతుంది. ఉన్న వెహికల్స్ అన్ని రోడ్డు మీద రావాల్సి వస్తుంది. కావున దయచేసి మీరన్నా కూడా మాకు రోజుల సాయం చేసి ఇదో మట్టి కొట్టేళ్ళకుండా సీసీ కూడా కోరుతున్నాం సార్.